ఆనియన్స్ వేసుకొని ఉప్పు, పసుపు, కారం మసాలా వేసి ఇలా కలుపుకోవాలి. పప్పు ఆమ్లెట్ కావాలంటే ఇలా కలుపుకుంటే బాగుంటుంది. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలి. ఆమ్లెట్ వేసుకోవాలి. వేసుకున్నాక మూత పెట్టుకోవాలి. ఆమ్లెట్స్ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలు చేసుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. అదే కళాయిలో ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. 2 minutes మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేగిన ఇందులో లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఇంతకుముందు మనం ఈ ఆమ్లెట్లో సాల్ట్, పసుపు, ఇంకా కారం అన్నీ వేసుకుని చూసినట్టు తగినంత పసుపు వేసుకుందాం. లైట్గా నీట్గా కలుపుకుందాం. టమాటా వేసుకుందాం. ఇంకా రెండు బాగా మగ్గనిద్దాం. బాగా మగ్గినంత వరకు మూత పెట్టేసుకుందాం. వాటర్ వేసుకుందాం. ఇలా బాగా మగ్గనివ్వాలి. ఈ ముక్కలు ఆమ్లెట్ ముక్కలు ఈ జ్యూస్లో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకోవాలి.